బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అద్దంలాగా తయారు చేశామంటే పైన కేసీఆర్ గారి సహకారం, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మీ అందరి కృషి, మీ అందరి శ్రమ దీని వెనకాల ఉంది. అందుకే మనకి ఈరోజు తలెత్తుకొని ఓటు అడిగేటువంటి హక్కు ఎవరికి ఉందంటే ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకే ఉంది. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పండి ఏం చేశారు? భీమ్ పటేల్ గారు 10 ఏళ్లు మనమే గెలిపించిన పోయినసారి 6,000 ఓట్లతో 10 ఏళ్ళు ఎంపీగా ఉన్నావు. దేనికోసం ఎంపీగా ఉన్నావు? ఢిల్లీలో కూర్చొని పైరులు చేస్తాం కోసమా? నీ కాంట్రాక్టర్లో నీ వ్యాపారం కాపాడడం కోసమా? ఏ ఒక్కనాడు కూడా గ్రామం తిరిగింది లేదు, గ్రామ సమస్యలు తెలుసుకున్నది లేదు, ఒక మండలం పోయింది లేదు, ఒక పని చేసింది లేదు. మరి భీమ్ పటేల్ గారికి ఓటు ఏం చూసేయాలి? మేము కొత్తోడైతేనేమో కొత్తోడు పాపం పని చేస్తున్న నమ్మకంతో చేస్తాం. నీకు ఓటు దేనికోసం వేయాలి? ఏం సాధించామని వేయాలి? ఇక రెండవది కాంగ్రెస్ పార్టీ. నువ్వు 5 ఏళ్ళు చేసినావు కదా, ఆయన చేయలేదు. నువ్వేమన్నా చేసినావా? చేసి కూడా చెప్పి ఓట్లు అడుగు. నువ్వు కూడా 5 ఏళ్లలో సురేష్ శెట్కర్ గారు మీరేం చేయలేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. ఎలా మొన్న నారాయణ కేడికలు ముసలాం వచ్చిందట, గిరిజన ముసలామే. పోతూ మన నాయకుని ఇంటికాడ ఆగింది, మంచులు తాగింది. ఆమె నోటి నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే, పేద మహిళ, దేవుడు లాంటి కేసీఆర్ ఓట్టుకున్నాము, దయ్యం లాంటి కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నామని చెప్పి అన్నదట మహిళ. ఇది ప్రజలలో ఇప్పటికే మొదలైంది. దాన్ని మనం సానుకూలంగా మలుచుకోవాలి. రైతుల విషయంకి వస్తే, సురేష్ శెట్కర్ గారు ఓటు అడిగే కంటే ముందు నీ కాంగ్రెస్ పార్టీ మన శాసనసభ ఎన్నికల్లో రైతు బంధు 15,000 చేస్తామన్నావు, చెయ్యలే. ఆ 10,000 ఇస్తామన్నావు, అది కూడా ఇంకా 3 ఎకరాల కంటే తక్కువ వారికి ఇచ్చినావు, మొత్తం ఇయ్యలే. రుణమాఫీ అన్నావు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయలే. రైతులకు ధర మీద మద్దతు ధర 500 బోనస్ అన్నావు, ఇస్తలేవు. 24 గంటల కరెంట్ అన్నావు, ఇస్తలేవు. కౌలు రైతులకు ప్రతి ఏటా 15,000 రూపాయలు ఆర్థిక సాయం అన్నావు, అది ఇంకివ్వలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 అయిన సంవత్సరానికి, అది ఇవ్వలేదు. వ్యవసాయ యాంత్రీకరణ అన్నావు, అది ఇంకా మొదలు పెట్టలేదు. ఎన్ఆర్జీఎస్ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామన్నావు, అది చేయలేదు. రైతు కూలీలకు రైతుల్లాగా బీమా చేయిస్తాన్నావు, ఇంకా చేయించలేదు. నిరుద్యోగ భృతి అన్నావు, అది ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇండ్లు అన్నావు, ఇంకా మొదలు పెట్టలేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నావు, అది ఇంకా మొదలు పెట్టలేదు. ఇంకా అలాంటి 400 ఉన్నాయి. 420 ఇవన్నీ ఇవ్వలే.
మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం అడిగి ఒకటి అడగాల? మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పి ఒకటి అడగాలి? 110 రోజులు అయిపోయింది. నేను చెప్పినటువంటి హామీలన్నీ 6 గ్యారంటీలు, 13 పనులు 100 రోజులు చేపిస్తామని హామీ ఇచ్చావు. కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాలకు వెళ్లి 100 రోజులు అయిపోయిన తర్వాత ఓటర్స్ కు ఏం అడిగి మహిళలకు 2500 అన్నావు నెలకు, జీవన భృతి ఇవ్వలేదు. ఇచ్చింది 3, అదెట్లా ఉషార్థాలను వచ్చిండ్రు? ఉచిత బస్సు గవర్నమెంట్ ఖజానాకి రూపాయి ఖర్చు కాలే ఉచిత బస్సు. ఆర్టీసీ కార్పొరేషన్ వాడే భరిస్తున్నాడు లాభ నష్టాలు. ప్రభుత్వ ఖజానాకి రూపాయి పోలే. 200 యూనిట్ల వరకు విద్యుత్ మాఫ్ అన్నావు. డిస్కో కంపెనీ ఇలా పేపర్ చూసుంటారు మీరు. డిస్కో కంపెనీ భరిస్తున్నది, గవర్నమెంట్ భరిస్తలేదు. 500 రూపాయల సిలిండర్ అన్నావు. సివిల్ సప్లై కార్పొరేషన్ భరిస్తున్నది, ప్రభుత్వం కాదు. ఈ 3 ఏదైతే అమలు చేసినామని దెబ్బలు దరుచుకుంటున్నామో ఈ 3టికి ప్రభుత్వ ఖజానా నుంచి ఒక రూపాయి పోలే. ప్రభుత్వ ఖజానా నుంచి దేనికి పోవాలి? రైతు బంధు, రుణమాఫీ, తులం బంగారం, ఇందిరమ్మ ఇండ్లు, నిరుద్యోగ భృతి, 2500 రూపాయలు మహిళకు,